గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇశ్రాయేలీలు దేవుడిచ్చిన మన్నా ఆహారాన్ని అసహించుకున్నారు. సముద్రంలో వారి కొరకు మార్గాన్ని సిద్ధపరిస్తే అవిశ్వాసంతో మాట్లాడారు. అందుకనే దేవుడు ఇశ్రాయేలీల మధ్యలోకి తాపకరమైన సర్పంలను పంపించాడు. అనేక మంది పాము కాటుకు మరణిస్తారు. తప్పు తెలుసుకొని మోషే వద్దకు వచ్చి, దేవునికి నీకును విరోధముగా మాట్లాడి పాపము చేశాము, మాకు సహాయం చేయమని మోషేను అడుగుతారు. మోషే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాడు. అయితే దేవుడు వారి మధ్యలో నుండి ఆ సర్పంలను తీసేయలేదు, వాటికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు. పాము కాటు వల్ల మరణిస్తున్న వారు మోషే ద్వారా ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు మరణించేవాడు బ్రతుకుతాడు. అలాగే పాపము అన్న పాము కాటు వలన మరణిస్తున్న వారు సిలువలో ఎత్తబడిన యేసును చూచినప్పుడు ఆ మరణం నుండి తప్పింపబడతారు. శ్రమ కలిగినప్పుడు దేవుడు ఆ శ్రమను తొలగించడు. ఎందుకంటే శ్రమలోనైనా దేవుని వైపు చూచినప్పుడే ఆ శ్రమ నుండి బయటపడే పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తాడు.